అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. మరోసారి ఈ విధంగా కలుసుకుని దేవుని సంగతులను ధ్యానం చేస్తున్నాం. మనందరికీ ప్రతిరోజు కూడా నూతనమైనటువంటి రోజుగానే ఉంటుందిగా. అంటే క్రొత్త రోజే కదా. రాత్రి పడుకుంటాము, తెల్లవారి లేస్తాము. తెల్లవారి లేవగలుగుతున్నాము అంటే దేవుని కృప వల్లనే అది సాధ్యమవుతుంది. ఒక రకంగా నిద్ర మరణంతో సమానం కదా. నిద్రపోతున్న మనిషికి తన ప్రక్కన ఏం జరుగుతుందో, ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆ సంగతులు అసలేమీ తెలియదు. తాను బ్రతికున్నట్లుగా కూడా తెలియదు. మెలకు వచ్చినప్పుడు తాను బ్రతుకున్నానని ప్రతి మనుషుడు భావిస్తాడు. అంటే ప్రతి ఉదయం నూతనంగా దేవుడు మనకు అనుగ్రహించిన జీవితమేనని ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. అలాంటప్పుడు మన జీవితాలను అత్యంత సమర్థవంతంగా నవీనమైన ఆలోచన విధానంతో ప్రతిరోజు కూడా మార్పు చెందటానికి అవకాశాన్ని కల్పించాలి. కానీ కొత్త సంవత్సరాలు వచ్చినప్పుడో, పాత సంవత్సరాలు అనబడినవి పోయినప్పుడో ఓ విపరీతమైనటువంటి నిర్ణయాలు చేయటమనో, ఆ తర్వాత వారం 10 రోజులు వాటిని ఆచరించి అంతు లేకుండా వాటిని వదిలిపెట్టేయటం కొంతమందికి రివాజుగా జరుగుతుంది. సంవత్సరాలు తెలిపే సూచికలో సంవత్సరములు మారినప్పుడే మనలో నూతన అధ్యాయం ప్రారంభం కావటం కాదు. ప్రతిరోజు అవగాహన కలిగినటువంటి మనిషి తన జీవితాన్ని మెరుగుపరుచుకునే పద్ధతినే అనుసరిస్తారు కదా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము. భక్తుడైన పౌలు రోమా సంఘమునకు రాసిన ఉత్తరం 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే దాని అర్థం బైబిలుకు విరుద్ధమైన, విచిత్రమైన, విడ్డూరమైనటువంటి పనులకు కాస్త దూరంగా ఉండమని. కానీ ఈ లోకంలో బ్రతికినప్పుడు ఈ లోకంలో ఉన్న కొన్ని పద్ధతులను, ఆమోదయోగ్యమైన పద్ధతులను మనం అనుసరించాలి కదా. బంధువుల దగ్గరికి వెళ్ళాలి, ఆ బంధువులు మన దగ్గరకు వస్తారు. కొన్ని కార్యక్రమాలకు వెళ్ళాలి, మన దగ్గర జరిగే కొన్ని కార్యక్రమాలకు వాళ్ళు వస్తారు. అయితే దైవ విరుద్ధమైన వాటిలో పాల్గొనవద్దు అనే భావము. కానీ లోక మర్యాదను అనుసరింపక అంటే ఇక ఈ లోకంలో ఉండటానికి మనకు అవకాశం లేదు కదా. చాలామంది సాక్ష్యములు చెప్పేటప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు అని చెప్తారు. అంటే వారి భావన నేను ప్రభువుని విశ్వసించకముందు అలా ఉండేవాడిని, ఇలా ఉండేవాడిని, అలా ఉండేదాన్ని, ఇలాంటి పనులు చేసేదాన్ని అని కొంతమంది సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. ఇప్పుడే లోకంలో ఉంటున్నారేంటి? అదే లోకంలో ఇప్పుడు ఉంటున్నారు కదా. కాకపోతే ఒకరిని బట్టి ఒకరు కొన్ని పదాలు నేర్చుకుని వాటిని అనుసరించడం క్రైస్తవ సంఘాలలో రివాజుగా జరుగుతోంది కదా. ప్రభువుని విశ్వసించకముందు ఏ లోకంలో ఉన్నారో ప్రభువుని విశ్వసించిన తర్వాత కూడా అదే లోకంలో ఉన్నారు. అయితే ప్రభువుని విశ్వసించకముందు వారు చేసిన దేవునికి విరుద్ధమైన కొన్ని పనులు, కొన్ని అలవాట్లు ఇప్పుడు మానివేశారు. అది వాళ్ళు చెప్పే ఉద్దేశం. అలాంటి భాషను కాస్త సవరించుకుని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడితే బాగుంటుందేమో కదా. నేను ప్రభువుని విశ్వసించకముందు నాకు తెలియనందున నేను ఇలా ఉండేవాడిని, ఇలా ఉండేదాన్ని. ప్రభువుని విశ్వసించి ఆయన వచనాలు చదివిన తర్వాత నా జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఇప్పుడు అందరితో సఖ్యతగా ఉంటున్నాను. దైవ విరుద్ధమైన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ప్రజలతో సహవాసం చేస్తున్నాను అని చెబితే వినేవారికి కాస్త అర్థమవుతుందిగా. ఇలాంటి సంగతులను పరిశీలిస్తే తెలిసే సంగతులు. ఈ లోక మర్యాదను అనుసరింపగా అంటే మానవ సంబంధాలను, కుటుంబ సంబంధాలను, స్నేహ సంబంధాలను అనవసరంగా తెంచేసుకుని మేము యేసు ప్రభువును నమ్ముకున్నామహో కనుక మీకు మాకు సంబంధం లేదు, మీ ఇంటికి మేము రాము, మా ఇంటికి మీరు రావద్దు అన్నట్లుగా ఒక విచిత్రమైన భక్తి కార్యక్రమాలను జరిగించుకోవటం గొప్ప భక్తి ఏమీ కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అందరితోనూ కలిసిమెలిసి తిరిగాడు కదా. అందరికీ అద్భుతాలను జరిగించాడు కదా. అందరికీ భోజనాలను పెట్టాడు కదా. సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేశాడు కదా. సుంకరులు అంటే పన్నులు వసూలు చేసేవాళ్ళు, కాస్త అక్రమంగా సొమ్ములు సంపాదించే వారికి వారు ఉదాహరణగా ఉన్నారు. పాపులు అంటే కాస్త అడ్డదారిలో జీవించి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేవారు. వాళ్లతో సహపంక్తిని కూర్చుని భోజనం చేశాడు ప్రభువు. మరి అలాంటప్పుడు ఈ రోజుల్లో కొంతమంది భక్తులకు కొన్ని అడ్డొస్తున్నాయే. అంటే ప్రభు కంటే గొప్ప భక్తి చేస్తున్నట్లు కొంతమందిని చూస్తే బైబిల్లో లేని భక్తిని చేస్తూ ఉంటారు. బైబిల్లో ఉన్న భక్తి చేయటానికే దారి లేదు ఇక్కడ.
ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కదా. మనస్సాక్షి కలిగినటువంటి మనుషులమైన మనలో చాలామంది మాటలో తప్పిపోతూ, కొన్ని సందర్భాలలో చూపుల్లో తప్పిపోతూ, క్రియల్లో తప్పిపోతూ, ఆ మనస్సాక్షి జ్ఞాపకం చేసినప్పుడు మహావేదన పడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించే ఆ నిశిత పరిజ్ఞానము కలిగిన క్రైస్తవులు ఎంతోమంది ఉంటే, బైబిల్లో లేని భక్తి అంటే ప్రభు చెప్పని భక్తిని చేస్తూ ప్రజలను ఆకర్షించాలని కొంతమంది కోరుకుంటున్నారా అని అనిపిస్తుంది. కొంతమంది దైవ సేవకులు, వారిని అనుసరించే కొంతమంది విశ్వాసులు అనబడిన వాళ్ళు బైబిల్లో ఉన్న భక్తి చేస్తే సరిపోతుందండి. ప్రభు చెప్పని భక్తిని చెయ్యాలని విచిత్రమైన పనులు చేస్తూ ప్రజలతో సత్సంబంధాలను తెంచేసుకుని, బంధువులతో సత్సంబంధాలను తెంచేసుకుని, మనమేదో ఆకాశం నుంచి ఊడిపడినట్లు, విచిత్రమైన మనుషులమైనట్లు, మన హావభావాలు, మన కదలికలు, మన మాటల ధోరణి ప్రజలను ఆశ్చర్యచకితులను చేసే రీతిలో ఉండనక్కర్లా. మనందరం మనుషులం. సహజ సిద్ధమైనటువంటి పద్ధతిలో మానవ సంబంధాలను, స్నేహ సంబంధాలను, కుటుంబ సంబంధాలను కొనసాగిస్తూ నీతి విలువలను అనుసరించే పద్ధతిని అనుసరించటమే భక్తి. కానీ మనలను మనం ప్రత్యేకపరుచుకోవటం అంటే వస్త్రాలలో, భోజనాలలో, కొన్ని పద్ధతులలో ప్రత్యేకపరుచుకొని దైవాంశ సంభూతులులాగా అదో రకమైనటువంటి ప్రదర్శన జరిగించటానికి కాదు. దేవుడు మన హృదయాలలో నివాసం చేసినప్పుడు దేవుని సన్నిధి మనలో ఉండే మాట నిజం. అలాగని ఒక విచిత్రమైనటువంటి ధోరణిలో మన పాటలు కానీ, మాటలు కానీ, ఉపన్యాసాలు కానీ, మన సంభాషణలు కానీ ఉండనక్కర్లేదు. అలాగని దైవ విరుద్ధమైనటువంటి కార్యకలాపాలలో పాల్గొని వారి వలె ఉండమని నేను అనటం లేదు. వారితో ఒకవేళ కొన్నిసార్లు ఉండవలసి వచ్చిన ఓ ప్రత్యేకమైన పద్ధతిలో సాక్ష్యార్థమైనటువంటి జీవితాన్ని జీవించటమే ప్రధానం. ఈ సంగతులు తెలియక చాలామంది అనవసరంగా తడబడుతున్నారు. దేవుని వాక్యములో లోక మర్యాదను అనుసరింపక అని ఉన్నది కదండి. మరి అలాంటప్పుడు ఈ లోకంలో జీవించటమే సాధ్యమయ్యే అంశం కాదుగా. వాళ్ళు నడిచే దారుల్లో నడవటానికి వీల్లేదు, వారు వినియోగించే వాహనాలను మనం వినియోగించటానికి వీల్లేదు. ఆ మాటకొస్తే అసలు ఏమీ చేయటానికి వీల్లేదు. ఒకసారి మనసు పెట్టి ఆలోచించటం ప్రాముఖ్యం. భక్తి అంటేనండి మనకు తోచినట్లుగా విచిత్రంగా ప్రజలందరూ అదో రకంగా మాట్లాడుకునే పద్ధతిలో జరిగించటం కాదండి. కొంతమందికి తెలియదు, సరిగా వాళ్ళను నడిపించేవాళ్ళు లేరు, నడిపించే వాళ్ళ బోధలు వినరు, వాళ్ళని అడిగి తెలుసుకోరు, వారి సన్నిధికి వెళ్ళి వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోరు. ప్రభువుని విశ్వసించకుండా మారు మనసు పొందనటువంటి వారి వలన కొన్ని సమస్యలు ప్రపంచానికి ఏ విధంగా ఎదురవుతున్నాయో, మారు మనస్సు పొందినటువంటి వారు కూడా చాలా సమస్యలను సంఘాలలో సృష్టిస్తున్నారు. ప్రాధాన్యతను కోరుకునేవారు, అర్థం లేనటువంటి భావజాలంతో బ్రతికేవారు, అసలు మేమే గొప్ప, మా ప్రార్థనలే గొప్ప, మా పాటలే గొప్ప, మా ఉపన్యాసాలే గొప్ప, మా దైవ సేవకులే గొప్ప, మా సంస్థలే గొప్ప, మేమే పరలోకానికి వెళ్ళిపోతామనే ఆధ్యాత్మిక అహంభావముతో జీవించేవాళ్ళు లేరా? అసలు ప్రభువుని విశ్వసించిన తర్వాత మనలను మనం తగ్గించుకుని నిర్మలమైన హృదయముతో ఆ దేవుని సేవించాలనే ప్రాథమికమైన సంగతులు అలాంటి వారికి జ్ఞాపకానికి వస్తున్నాయా? ఎవరైనా చెబితే వినరు. కాస్త జ్ఞానాన్ని బోధించే వారి సన్నిధికి వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే అసలు వాళ్ళకి ఏం తెలియదు, మొత్తం మన దగ్గరే ఉన్నది, మన సంఘాలలోనే ఉన్నది, అసలు మన పాటలే పాడాలి, మన వాక్యాలే వినాలి అన్నట్లుగా. వాళ్ళ పాటలు పాడాలి, మంచిదే. అలాగని ఇతరులకు దేవుడు మహాజ్ఞానాన్ని ఇవ్వలేదా? మేధస్సును ఇవ్వలేదా? ఆ సంగతులను పరిశీలించడానికి కావలసిన విశాలమైన హృదయము లేనప్పుడు దేవుని ప్రజలని, క్రీస్తును అనుసరించేవారని మనం ఏ విధంగా చెప్పుకోగలమండి? ఎంతసేపు నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అనుకుంటూ కూర్చుంటే అసలు మనం ఏ విధమైనటువంటి సమభావాన్ని ప్రజల పట్ల చూపిస్తున్నాం? ఒకసారి మనందరం ఆలోచన చెయ్యాలి. మీలో గొప్పవాడుగా ఉండాలనుకునేవాడు ఇదిగో ఈ చిన్న పిల్లవాని వలె తనను తాను తగ్గించుకొని ఉండాలి అని ప్రభు చెప్పిన ప్రాథమికమైన సంగతి చాలామందికి గుర్తులేదా? ఒకవేళ వాళ్ళు గొప్పవాళ్ళు అయితే ఆ గొప్ప స్థితికి ఇతరులను నడిపించాలి కదా. అంతేగాని మేము గొప్ప, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం, మేము ప్రత్యేకించబడిన వాళ్ళం, అవసరం ఉంటే వాళ్ళే వస్తారు, అవసరం ఉన్నవాళ్ళు వస్తారు, మనకు అవసరం ఉన్నప్పుడు మనము వెళ్ళాలి, దాందేమున్నది? ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే
దేవుని వాక్యమునకు విరుద్ధమైన సంగతులను అనుసరింపక అని అర్థం. కానీ అసలు సంబంధాలు తెంచేసుకుని విచిత్రంగా ప్రజలందరూ ఆశ్చర్యపోయే విధంగా బ్రతకాలని కాదు అనే సంగతిని చాలామంది గుర్తుపెట్టుకోవాలి, చాలామంది పరిశీలించాలి. ఆ సంగతిని పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో మారిపోయినా సామాన్యమైన సంగతులకు దారి లేనప్పుడు కొత్త సంవత్సరం లేదు, పాత సంవత్సరం లేదు. మారని భావాలతో మనం ఎన్ని సంవత్సరాలు జీవించినా దాని వలన పెద్ద ప్రయోజనము లేదు. నేనైనా మీరైనా ఎవరైనా ఎంత మేధావులైనా తెలిసిన సంగతుల వెలుగులో జీవితాన్ని సవరించుకోవలసిందే. 200 సంవత్సరాలు బ్రతికినా 300 సంవత్సరాలు బ్రతికినా దేవుని సంగతులను నేర్చుకుంటూ నేర్పించే పద్ధతిలోనే ఉండాలి తప్ప సర్వము గ్రహించిన వాళ్ళు ఎవరూ లేరనే సంగతిని గుర్తించడం చాలా చాలా ప్రాముఖ్యమని ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. ఆ తర్వాత భక్తుడు చెప్పినటువంటి మాట, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అంటే ఏది పడితే అది అనుసరించటం కాదు, ఏది పడితే అది చెప్పటం కాదు, ఏ పాట అంటే ఆ పాటలు పాడటం కాదు, ఏ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమాన్ని దేవుడు నాతో చెప్పాడని నిర్వహించటం కాదు. సంఘాలలో విశృంఖలమైన స్వేచ్ఛ ఉన్నది కదా, ఏదో ఒక పేరుతో ఏదో ఒక కార్యక్రమాన్ని జరిగించటం ఆధ్యాత్మికత అనుకుంటున్నారు. ఇక్కడ గమనించవలసిన సంగతి ఉత్తమము అంటే అన్నిటికంటే శ్రేష్టమైనదని భావం. ఆ తర్వాత అనుకూలము. ఎవరికి అనుకూలము? దేవునికి అనుకూలము. దేవునికి అనుకూలమైతే ప్రజలకు ఆమోదయోగ్యమవుతుంది. ఆ తర్వాత సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో, అసలు దేవుని చిత్తము ఇందులో ఉన్నదా లేదా? సంపూర్ణం, అసంపూర్ణం కాదండి, కొద్దిగా కాదండి. నేను అనుకుంటాను చాలా సంగతులు, అవి దేవుడు అనుకోవట్లేదు. అలాంటప్పుడు నేను ఉపసంహరించుకోవాలి. నేనేదో చేద్దాము, లేకపోతే నేను ఎక్కడికో వెళదాము అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనుష్యుని కదా, మీకు కూడా అలాగే అనిపిస్తుంది. కంటికి కనబడేవి చాలా సంగతులు ఉంటాయి, చెవులకు వినబడేవి చాలా సంగతులు ఉంటాయి, బుర్రలోకి వచ్చే ఆలోచనలు చాలా ఉంటాయి. వాటిని మనం ఎటు తిరిగి ఆపు చేయలేము. అయితే దేవుని చిత్తమును తెలుసుకోవటానికి దేవుడంటూ ఒక విశేషమైన స్థితిని మనలో ఉంచాడు. వాటిని మనం పరిశీలించడం చాలా ప్రాముఖ్యం. కంటికి చాలా కనపడతాయండి, నాకు కనపడతాయి, మీకు కనపడతాయి. కంటికి కనబడిన ప్రతి చోటకి మన కాళ్ళు వెళ్ళకూడదు కదా, ఎందుకంటే అవి మనవి కాదు కదా. పొరుగు వాళ్ళ దొడ్లో చాలా కాయలు కనపడతాయి కొన్నిసార్లు, ఎందుకంటే చెట్టు బాగా పైకి పెరిగింది, వారి ప్రహరీ గోడ కంటే ఎత్తుగా ఉన్నది, చాలా కాయలు ఉన్నాయి, మామిడికాయలో జాంకాయలో చాలా ఉన్నాయి. వాళ్ళతో మనకు బాగా పరిచయం ఉన్నదనుకోండి, నేరుగా వాళ్ళ దొడ్లోకి వెళ్ళే 4 కాయలు కోసుకొని వస్తాము, తింటాము, తప్పేమీ లేదు. కంటికి కనబడింది ఆకర్షణగా ఉన్నది కదా అని మన కాళ్లను నడిపించుకుంటూ వెళ్ళామనుకోండి, తీవ్రమైనటువంటి సమస్య వస్తుంది కదండి. కంటికి చాలా కనపడతాయి, చెవికి చాలా వినపడతాయి, బుర్రలో చాలా ఆలోచనలు వస్తాయి. అంటే దాని అర్థం అవన్నీ సరి అయినవని కాదు. వాటిని వడపోసి మన పద్ధతిని, మన ఆలోచన విధానాన్ని, దేవుడు మన పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని గ్రహించి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమును గ్రహించి ఒకవేళ ముందుకు వెళ్ళాలా, ముందుకు వెళితే ఎలా వెళ్ళాలి, ఏ పద్ధతిలో వెళ్ళాలి, ఆక్షేపణ లేకుండా ఏ విధంగా మనం అనుకున్న దానిని పొందుకోవాలి అనే సంగతులను ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. దేవుడు కొన్నిసార్లు చెబుతాడు, అక్కర్లేదులే, ఆ కాయలు అక్కర్లేదు, ఆ సొమ్ములు అక్కర్లేదు, ఆ మనుషులు అక్కర్లేదు, ఆ ఉద్యోగం అక్కర్లేదు, ఆ వ్యాపారం అక్కర్లేదు, ఆ వివాహం అక్కర్లేదు, లేకపోతే కొన్ని చోట్లకు మీరు వెళ్ళవలసిన పని లేదని దేవుడు చెప్పినప్పుడు అదే నిజముగా దేవుడు చెప్పినట్లుగా మీరు గ్రహిస్తే అదే ప్రధానం. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటే ఆధ్యాత్మిక అంతరంగ స్వరూపాన్ని మార్చుకోమని చెబుతున్నాడు. అది మీకైనా ఒకటే, నాకైనా ఒకటే. చెప్పే మేమేదో ఈ వచనాలకు అతీతులమని కాదు, వినే మీరు బలహీనులని కూడా కాదు. మీరైనా నేనైనా మరి ఎవరైనా ఎంత గొప్పవారైనా దేవుని లేఖనాలకు విధేయులము కాక తప్పదు. మరి ఒకవేళ ఏదైనా పొరపాటుగా, తొందరపాటుగా నిర్ణయాలు జరిగినప్పుడు వాటిని వెంటనే గుర్తించి ఉపసంహరించుకోవాలి.
అదే జీవితం. అంతేగాని నేను అనుకున్నది సాధిస్తాను అంటే సాధించాలి. మంచి వాటిని సాధించాలి, ఉన్నతమైన వాటిని సాధించాలి, కష్టపడి చదవాలి, కష్టపడి దేవుని సేవలో ముందుకు వెళ్ళాలి, నాణ్యమైన సేవలు చెయ్యాలి, నాణ్యమైన పాటలు వ్రాయాలి, నాణ్యమైన పాటలు పాడాలి, నాణ్యమైన దైవ సేవకుల సహచర్యంలో ఉంటే 4 ముక్కలు మీరు నేను నేర్చుకోవడం సాధ్యమవుతుంది. ఇలాంటి వాటిలో పట్టుదల ఉండాలి కానీ పనికిమాలిన సంగతులలో పట్టుదల ఏమిటండి? అర్థం లేనటువంటి పట్టుదల వలన వారి మనస్సు మారినట్లుగా మనం భావించటానికి వీల్లేదుగా. మనుషులు పొరపాటు చేస్తారు, ఎందుకంటే మన మనుషులము గనుక, దేవుళ్ళము కాలేదు గనుక. అపార్థం చేసుకుంటారు, కొన్నిసార్లు అర్థం చేసుకుంటారు, కొన్నిసార్లు అయోమయంగా ఉంటారు, కొన్నిసార్లు అదో రకమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. దేవుని ప్రజలకు లభించినటువంటి గొప్ప అవకాశం ఏమిటంటే ఆ పరిశుద్ధాత్ముడు మనకు ఏదో ఒక సందర్భంలో బోధిస్తాడు. మనం వినే చెవులు ఉన్నట్లయితే వాటిని గ్రహించి ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి కానీ అనవసరమైనటువంటి సంగతులలో ముందుకు సాగటం అనేది మంచిది కాదు కదా. నేను ఇంతకు ముందు చెప్పినట్లు పాత సంవత్సరంలో జరిగేదేదో జరిగిపోయిందండి, కొత్త సంవత్సరంలో నేను చాలా చక్కగా ఉంటానని చాలామంది కొన్ని నిర్ణయాలు చేస్తూ ఉంటారు. ఏది ఏ సంవత్సరంలో వారు ప్రవేశించినప్పటికీ మనకంటే ముందున్న సంవత్సరాలన్నీ కూడా పాత సంవత్సరాలు, ఇప్పుడు వచ్చేవన్నీ కూడా కొత్త సంవత్సరాలని కదా మన భావన. అలాగే మనందరం భావిస్తున్నాం. సంతోషం. అంటే సంవత్సరాలు తెలియజేసే సూచికలో సంవత్సరముల సంఖ్య మారితే సరిపోతుందా? నూతనత్వం, నవీనత్వం మనకు వస్తుందా? మన బుద్ధి మారితే వస్తుందా? బుద్ధి మారాలి కదా, మన భావాలు మారాలి కదా. అప్పుడు కదా దైవ సంబంధితమైన సంగతులను అవగాహన చేసుకోవటం సాధ్యమవుతుంది. ఆ తర్వాత భక్తుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు రాసిన ఉత్తరం 4వ అధ్యాయము 17వ వచనములో ఈ విధముగా ఉన్నది. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. అన్యజనులు అంటే యూదులు కానివారు అని ఈ మాటలో ఉన్న భావం. ఆ రోజుల్లో ఆ విధంగా వారు భావించేవారు. వాళ్ళ భావమునకు తగిన భాషలోనే ఇక్కడ తర్జుమా చేయబడింది. అన్యజనులు అంటే ప్రభు నెరుగని వారు అని అర్థం. ప్రభు నెరుగని వారు నడుచుకునేటట్లుగా మీరు నడుచుకోవద్దని, ఇక మీదట మీరు నడుచుకోవటానికి వీల్లేదని ఎఫెసీ సంఘములో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి ఉత్తరం రాస్తున్నాడు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, అన్యజనులు అంటే వాళ్ళు ఏదో తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళల్లో మేధావులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ విశ్వాస సంబంధమైన సంగతులు తెలియవు కనుక వారిని ఆ విధంగా బైబిల్లో ప్రస్తావించడం జరిగింది. మనం మాటిమాటికి ఆ పదాన్ని వినియోగించవలసిన అవసరం లేదని నా భావం. ఇంకా ప్రభువుని తెలుసుకోలేదండి మా ఇంట్లో వాళ్ళు, మా అక్క తెలుసుకోలేదు, మా అన్న తెలుసుకోలేదు, మా వారు తెలుసుకోలేదు, మా పిల్లలు తెలుసుకోలేదు అని మాట్లాడితే బాగుంటుంది. కానీ ఈ పదంతో వారిని ఉదహరించడం మంచిది కాదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇక్కడ బైబిల్లో రాయబడింది కనుక నేను చదివాను, కానీ సహజంగా నేను ఆ పదాన్ని వినియోగించను. మీరు కూడా ఈ సంగతిని పరిశీలించండి. అంటే ప్రభువును ఇంకా అంగీకరించనటువంటి వారి పోకడల ప్రభావము మీలో ఉండకుండా చూసుకోండర్రా అన్నాడు. చక్కని మాట కదండి. ఈ లోక మర్యాదను అనుసరింపక అనే భావం కూడా ఇదే. చాలా సందర్భాలలో మనం ఏం చేయాలో తెలియక తడబడుతూ ఉంటాం కదా, వాటిని కాస్త పరిశీలించుకోవటం చాలా ప్రాముఖ్యం. ఇవి అత్యంత సామాన్యమైన సంగతులే, కాస్త ఆలోచిస్తేనే మనకు తెలిసిపోతాయండి. నేను బోధలు చేయనక్కర్లేదు, ఆలోచిస్తే అర్థమయ్యే సంగతులు, వాటిని మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు నేను కలిసి ఈ సంగతులను ఎప్పుడూ పరిశీలించుకోవాలి. ఆ తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనములో ఏమన్నాడంటే, కాబట్టి మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఆ తర్వాత 23, 24 కూడా చదువుతున్నానే, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలా స్పష్టంగా తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని చెప్పాడు కదా. ఇది పౌలు పండితుని మేధస్సుకు నిదర్శనం అండి.
తక్కువ మాటలలో ఎక్కువ భావాన్ని చెప్పగలిగిన వాళ్ళే పండితులు. అనవసరమైన సంగతుల చుట్టూ తిరిగి అసలైన సంగతిని మర్చిపోయి లేనిపోయిన గందరగోళాన్ని సృష్టించే పద్ధతులు చాలామంది చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. ఈ 3 వచనాలలో ఎంత చక్కగా చెప్పాడండి. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన మీరు నడుచుకున్నారు ఇంతకు ముందు, అంటే ప్రభువుని విశ్వసించక ముందు. ఇప్పుడైతే మీరు అలా నడుచుకోవటానికి వీల్లేదు. మీ ప్రాచీన స్వభావమును, పాత స్వభావమును వదిలిపెట్టి మీ చిత్తవృత్తి అంటే ఇది మనసులో జరిగేటటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. మీ చిత్తము, మనస్సు, హృదయము రకరకాలుగా మాట్లాడతాం. అసలు హృదయం అంటే గుండె మీద చెయ్యి పెట్టుకుంటాం. ఇక్కడ హృదయం ఉన్నదనే, గుండె వేరు హృదయం వేరు కదా. కాకపోతే మనకు అర్థం కావాలంటే అంతకంటే ఎక్కువైనటువంటి విభాగం లేదు గనక దానిని అలా ప్రస్తావించడం జరుగుతోంది. మనిషి అంతా ఆవరించి ఉన్నదే హృదయం. కాకపోతే ఎక్కడో చోట చూపించాలి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, అంటే మన ఆలోచన సరళిని మార్చుకోవటమే క్రొత్తదనం. నిన్నటి వలె ఈ రోజుంటే ఎందుకు? మనం ఇది క్రొత్త రోజని, ఇది క్రొత్త సంవత్సరం అని, అది పాత సంవత్సరం అని, అది నిన్నని, ఇది ఈ రోజని, క్రొత్త రోజని, క్రొత్త ఉదయం అని, శుభోదయం అని, శుభ సాయంత్రం అని, శుభ మధ్యాహ్నం అని, ఖర్చు లేని శుభాకాంక్షలు పంపించుకోవటంలో మనందరం దిట్టలమయ్యాం కదా. ఎందుకంటే శుభోదయం చెప్పటానికి ఖర్చు లేదు, శుభ సాయంత్రం చెప్పటానికి అంతకంటే ఖర్చు లేదు. ఎందుకంటే ఎవరో సిద్ధం చేసి పంపించారు, దానిని మనం అందరికి ఇక పంపించి గొప్ప సేవ చేస్తున్నాం అన్నమాట. శుభము వాళ్ళు వీళ్ళు పంపిస్తే మనకు శుభం వస్తుందా, లేకపోతే మన బుద్ధిని మార్చుకుంటే శుభం వస్తుందా? మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే సంతోషం కలుగుతుందా? ఒకసారి ఆలోచించండి. కాకపోతే కొన్ని శుభాకాంక్షలు పంపించాలి కనుక పంపిస్తారు, అదొక పద్ధతిగా మీరు నేను అదే చేస్తున్నాము. కాకపోతే కొంతమందికి ఇదే ఉద్యోగం, వేరే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వ్యవహారం కానీ లేదు. అది మహా గొప్ప సేవ అనుకుని దైవ సేవకులకు, విశ్వాసులకు కూడా వాక్యాలను, వాగ్దానాలను పంపిస్తూ, నేను రోజుకి 600 మందికి వాగ్దానాలు పంపిస్తున్నాను, 700 మందికి వాగ్దానాలు పంపిస్తున్నాను. ఎందుకు అంతమందికి పంపించటం? క్రీస్తుని ఎరుగనటువంటి వారికి కొన్ని వాక్యాలు పంపిస్తే బాగుంటుంది, కానీ దైవ సేవకులకు, నాయకులకు ఎందుకండి అన్ని వాగ్దానాలు? వాళ్ళకి వేరే ఉద్యోగం లేనట్లు వీటికి స్పందిస్తూ కూర్చోవాలన్నట్లుగా. అదేమంటే నేను 1000 మందికి పంపిస్తున్నాను, ఇదేమన్నా గొప్ప సేవ? ఇంట్లో ఉన్న వారికి సువార్త చెప్పటం చేత కాదు, ఇంటి ప్రక్కన ఉన్న వారికి సువార్త చెప్పటం చేత కాదు, చిన్నప్పటి నుంచి ప్రభువుని అంగీకరిస్తున్నానని చెబుతారు, అందరి ప్రసంగాలు విశ్లేషిస్తారు, విమర్శిస్తారు, విచిత్రంగా వ్యవహరిస్తారు. ఇదిగో నేను ఈ సేవ చేస్తున్నానండి అంటారు. కాస్త అర్థవంతమైన సేవలు చేయాలి అంటే మన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. అది నూతనత్వం. అది సంవత్సరంలో ఏ నెలలోనైనా ధరించవచ్చు, నెలలో ఏ తేదీలోనైనా జరిగించవచ్చు. అంతేగాని సంవత్సరాలు మారినంత మాత్రాన నవీన స్వభావం రాదు. మన భావాలు మారితే వస్తుంది. అది నాకైనా వస్తుంది, మీకైనా వస్తుంది. ఆలోచించండి. మీలో అనేకులు ఇదే పద్ధతిలో దేవుని సేవిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ మిగిలిన వారు తడబడుతూ ఉంటే ఈ సంగతులను పరిశీలించి ఈ లోక మర్యాదను అనగా దైవ విరుద్ధమైనటువంటి సంగతులను మాత్రమే అనుసరించకుండాను మానవ సంబంధాలను, తోటివారితో సత్సంబంధాలను, ప్రేమ సంబంధాలను కొనసాగిస్తూ దేవునికి ఇవ్వవలసిన సమయమును దేవునికి ఇస్తూ, కుటుంబానికి ఇవ్వవలసిన సమయాన్ని కుటుంబానికి ఇస్తూ, మన చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారమై నవీన స్వభావాన్ని ధరించుకుని దేవునిని అనుసరిస్తూ మనందరం ముందుకు సాగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.